హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఓన్లీ మనకి ఇంటర్వ్యూ బేసిస్ మీద విద్యాశాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంటర్వ్యూ డేట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 27థ్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ గాని చూసుకుంటే మనకి హైదరాబాద్‌లోనైతే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్, ఏజ్ లిమిట్, సాలరీ, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో తన వరకు చూడండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్‌లో మీకు గ్రూప్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. టెలిగ్రామ్ అలాగే వాట్సాప్‌ది. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే మీకు ప్రైవేట్ జాబ్ వీడియోస్ కావాలంటే మన ప్రైవేట్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఆ ఛానెల్‌లో మనకేంటంటే ఓన్లీ ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటుంది. ఈ ఛానెల్ వచ్చేసి మనకేంటంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లోనే చూపిస్తున్నాను చూడండి. ఎటువంటి ఫేక్ అయితే కాదు. ఇక్కడ చూసుకున్నది మనకి ఇంటర్వ్యూ అనేది ఇక్కడ రిపోర్టింగ్ టైమ్ ఫర్ క్యాండిడేట్ అనేది మనకి 8 AM నుంచి 11 AM వరకు మనకి షెడ్యూల్ డేట్‌లో మనకేంటంటే మనకేంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది ఎక్కడంటే మనకి 27థ్ అయితే క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. అంటే మనం 27థ్ మనం ఏంటంటే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా? ఇంటర్వ్యూ డేట్ ఇలా మనకి లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. ఆ లొకేషన్ వచ్చేసి మనకేంటంటే ఇక్కడ చూసి మనకి ఏఈసీఎస్ 2 హైదరాబాద్ డీఏఈ కాలనీ డి సెక్టర్ కిట్ అలాగే మనకి ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ అనే పిన్ కోడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఇక పోస్ట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ గాని చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ కింద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే మీ దగ్గర ఇంటర్మీడియేట్ గాని ఆర్ ఈక్వలెంట్ అంటే మనకి సింపుల్‌గా చెప్పాలంటే డిప్లొమా గాని, ఇంటర్మీడియేట్ గాని ఈ ఇక్కడ మనకి ఈ కేటగిరీలో ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా సరే, లేదంటే దాని తర్వాత పై క్వాలిఫికేషన్ ఏదున్నా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. అండ్ ఆల్సో మీకు టైపింగ్ స్పీడ్ అనేది మినిమమ్ కావాలి. 35 వర్డ్స్ పెర్ మినిట్ అనేది ఇంగ్లీష్‌లో అనేది ఉండాలని డిజైరబుల్ అని అడిగారు. అంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్‌లో మీరేంటంటే అది ప్రూవ్ చేసుకుంటే సరిపోద్దని చెప్తున్నారు. బేసిక్ అనేది మీకు వర్డ్ గాని, అలా మనకి విండోస్ గాని, ఎక్సెల్ గాని నాలెడ్జ్ అనేది కూడా ఉంటే మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా మెన్షన్ అనేది చెప్తాను. వెయిట్ చేయండి. ఓకేనా? కంగారేం పడకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి క్యాండిడేట్ అనేది షార్ట్ లిస్ట్ చేసి మీకు టైపింగ్ టెస్ట్ అనేది పెట్టిన తర్వాత మీకేంటంటే సెలెక్ట్ అనేది చేస్తామని చెప్తారు. అంటే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఇంకా దాని తర్వాత మించి ఇంక ఎటువంటి టెస్ట్‌లు అయితే ఉండదనేది కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. బేసిక్‌గా మనం ఏంటంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గాని చూసుకుంటే మనకేంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పాను కదా! ఏడీహెచ్ఓసీ అయితే ఉంటుంది. సాలరీ గాని చూసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి 19,900 అనేది నార్మల్ బేసిక్ అనమాట. దాని తర్వాత మీకు డీఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ మీకు యాడ్ అయిన తర్వాత నియర్లీ మనకి ఒక 30,000-35,000 అనేది బేసిక్ రావడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ గాని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. ఉమెన్ వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చారు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనేది అది క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. ఆ ఏజ్ కూడా మనకేంటంటే 1/4/2025 కల్లా మనకి ఆ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలనేసి బేసిక్‌గా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే కిందన ఆ యొక్క డౌన్‌లోనే మనకేంటంటే అప్లై లింక్ అలాగా మనకి అప్లికేషన్ పీడీఎఫ్, అప్లికేషన్ ఫార్మ్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి రాయడం అలాగే మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ యొక్క మనకి ఫోటో అటాచ్ చేసి ఫోటోకి ఏంటంటే సైన్ అనేది చేయడము. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఓబీసీ, క్యాస్ట్, టెలికామ్ అలా మనకి ఈమెయిల్ ఐడీ దాంతో పాటు ఇక్కడ బేసిక్ మనకి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ మీరేంటంటే ఫిలప్ చేసి మీరేంటంటే ఆ యొక్క రోజు మీరేంటంటే ఇంటర్వ్యూకి అనేది అప్లికేషన్ ఫార్మ్‌తో మీరు వెళ్ళాల్సి ఉంటదనమాట. అప్లికేషన్ ఫార్మ్ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా ఆళ్ళు కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. దానికన్నా ముందు మన యొక్క డిపార్ట్‌మెంట్ గాని చూసుకుంటే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఓకేనా. అంటే ఇదేంటంటే మనకి అటామిక్ డిపార్ట్‌మెంట్ కాకపోతే వీళ్ళేంటంటే ఆ యొక్క డిపార్ట్‌మెంట్ తాలూకు స్కూలింగ్ దాంట్లోని మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. అయితే ఇదొచ్చేసి మనకి రెగ్యులర్ బేసిస్ అంటే మనకి పర్మనెంట్ బేసిస్ మీద మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కూడా చేసామనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు.
అండ్ ఆల్సో మీరేంటంటే అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీరేంటంటే, ఈ యొక్క మనకి ఈ యొక్క లొకేషన్ అయితే ఉన్నది కదా! ఈ లొకేషన్‌కి మీరేంటంటే అప్లికేషన్ అనేది ఒకటి పంపించాలి. ఒకటి మీ చేతుల్లో ఉంచుకొని మీరేంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఓకేనా? ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అలాగే అప్లికేషన్‌కి కూడా మన ఏంటంటే మల్టిపుల్ మీకు క్వాలిఫికేషన్ గాని, క్యాస్ట్ గాని ఇలా ఎవ్రీథింగ్ మీకేంటంటే బేసిక్ డీటెయిల్స్ తాలూకు సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరేంటంటే అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. ఓకేనా? సో, ఈ రకంగా ఇక జాబ్ నోటిఫికేషన్‌కైతే సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.